నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సిద్ధార్థ స్కూల్ కాలేజీలు రాష్ట్రంలోని గొప్ప గుర్తింపు పొందినవని ఎల్కేజీ టు పీజీ మెడిసిన్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతో మందికి ఉన్నతమైన చదువుల్ని అందిస్తుందని, తను ఇద్దరు కుమారులు కూడా ఈ ఇన్స్టిట్యూట్ లోనే చదువుకున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర తెలిపారు. ఈ ఇన్స్టిట్యూట్ లో చదువుకొని ఉన్నతమైన స్థానాల్లో స్థిరపడ్డారని ఆయన తెలిపారు. ఆటోనగర్ కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ 13వ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ క్లబ్ సిబిఎస్ఈ ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ మీట్ 2024 కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బోండా ఉమా మాట్లాడారు. రోజు ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్ ని కండక్ట్ చేసి వివిధ స్కూల్స్ కాలేజీల నుంచి విద్యార్థుల్ని క్రీడలలో కూడా ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయమని చెప్పారు. టెక్నాలజీ పెరగడంతో ఆటలకి దూరం అవుతూ నేడు సమాజంలో పిల్లలు ఫిజికల్ గా వాలీబాల్, టెన్నిస్, క్రికెట్ వంటి క్రీడల ద్వారా పిల్లలు దృఢంగా తయారవుతారని తెలిపారు. కేసీపీ సిద్ధార్థ రెసిడెన్షియల్ స్కూల్లో సిబిఎస్ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ మీట్ 2024 జరగటం సంతోషం. మరి సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సిద్ధార్థ అకాడమీ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే ఎల్కేజీ టు పీజీ వరకు మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ డిగ్రీలు కానీ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్థ. నాన్ ప్రాఫిట్ మోటోలో ఈ సంస్థలో చదువుకున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ ప్రపంచం మొత్తం కూడా ఉన్నారు. అలాంటి ఒక మంచి సిస్టము, మంచి ఆర్గనైజేషన్ ఉన్నటువంటి ఈ గ్రూప్లో ఈ రోజున కేసీపీ కానూరులో మరి ఈ రోజున స్పోర్ట్స్ మీట్ పెట్టి పిల్లలందరినీ కూడా అన్ని స్కూల్స్ పిల్లల్ని ఇన్వైట్ చేశారు. చాలామంది స్కూల్స్ పిల్లలు అందరూ కూడా వచ్చారు. వాలీబాల్ కానీ, రన్నింగ్ కానీ, అథ్లెటిక్స్ కానీ అన్నింటిలో కూడా పిల్లలు పేర్లు ఇచ్చి ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయినాక కంప్యూటర్ ముందో సెల్ ఫోన్లోనో గేమ్స్ ఆడుకునే సిస్టమ్కి కాదని ముందుకొచ్చి మళ్ళీ అందరూ కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, అందరికీ కూడా ఫిజికల్గా మరి ఫిట్గా ఉండాలంటే ఇలాంటి క్రీడా స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండాలి. అది ఇలాంటి సంస్థలు ఇలాంటి యాక్టివిటీస్ పెడితే, ఇలాంటి కాంపిటీషన్స్ పెడితే ఆ కాంపిటీషన్స్ పాల్గొని కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి అందరూ కూడా బాగుంటారు. అన్ని స్కూల్స్ కూడా ఈ పద్ధతి అవలంబించాలి. గవర్నమెంట్ కూడా క్రీడలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అన్ని ఈవెంట్స్లో కూడా నేషనల్ లెవెల్, ఏషియా లెవెల్ కూడా మీట్స్ జరుగుతాయి. అమరావతిలో బ్రహ్మాండమైనటువంటి స్టేడియంస్ని కట్టించడానికి మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. గతంలో హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్కి గచ్చిబౌలి స్టేడియంస్, ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగే స్టేడియంస్ని కట్టించింది ఆయన హయాంలోనే. ఈ ఆంధ్రప్రదేశ్ కూడా రాబోయే రోజుల్లో స్పోర్ట్స్కి హబ్గా తయారవుద్ది, డెస్టినేషన్గా తయారవుతుంది. ఖచ్చితంగా క్రీడాకారులకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా స్పోర్ట్స్లో ప్రాధాన్యత పెంచాలని కోరుకుంటూ ఇవాళ ఇక్కడ ఈవెంట్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ను హృదయపూర్వక అభినందిస్తూ మా పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. గ్రంథాలయాల్లో అధ్యయనానికి తగిన వస్తువులు లేని కారణంగా యువతకు వాటిపై ఆసక్తి సన్నగిల్లుతుందని, సొంతంగా పుస్తకాలను ప్రచురించుకుంటున్న రచయితలు, ప్రచారణ కర్తలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రంథాలయాలకి పూర్వ వైభవం తీసుకుని రావాలని తెలిపారు. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం వద్ద తెలుగు తల్లి విగ్రహం నుంచి గవర్నర్ పేటలోని లెనిన్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యమ వేదిక నాయకులు శివప్రసాద్, వరప్రసాద్, లక్ష్మయ్య, వెంకట నారాయణలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రచయితలు, పుస్తక ప్రియులు, విద్యావేత్తలు, గ్రంథాలయ అభిమానులు, రచయిత సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రదర్శనను ఉద్దేశించి వేదిక నాయకులు మాట్లాడారు. పెద్దల కృషి త్యాగంతో రూపుదిద్ది మనకు అందించిన విజ్ఞాన భాండాగారాలు నేడు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని చెప్పారు. వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాసీనతతో వదిలేస్తే తెలుగు జాతి జ్ఞాన దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. అదే జరిగితే చరిత్ర మనల్ని క్షమించదని చెప్పారు. ప్రజలు చెల్లిస్తున్న కోట్లాది రూపాయల గ్రంథాలు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. ఉద్యమం అనేటటువంటిది స్వాతంత్రోద్యమ కాలంలోనే దాని అవసరాన్ని గుర్తించి